హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచులో మీకోసం అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. అది కూడా హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేస్తే కనుక మీరు 1 మంత్ పాటు బయట పెట్టుకున్న అస్సలు పాడవదు. అలాగే మనం ఫ్రీజ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం చింతపండు యాడ్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ చింతపండు తీసుకుంటున్నాను. అండ్ ఈ కప్కి మీకు మెజర్మెంట్స్ చెప్తాను అనమాట. సో 1 కప్ చింతపండు దీంట్లో వేసేసుకొని మనం బాగా ఉడికించుకోవాలండి. ఈ చింతపండుని మెత్తగా అయిపోయేంత వరకు. మనం ఈ చట్నీ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. రోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. పిల్లలు కూడా ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కొంచెం పుల్లగా తీగా ఉంటుంది కదండి. వాళ్ళకి సాస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాలా లైక్ చేస్తారు. దీంట్లో కొంచెం టీ గ్లాస్ ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ఎంత క్వాంటిటీ అయితే చింతపండు తీసుకున్నామో అంతే క్వాంటిటీ మనం బెల్లం కూడా తీసుకుంటాము. ఈ బెల్లం, చింతపండు ఇవన్నీ చక్కగా ఉడికించుకోవాలండి. సో బెల్లం కూడా కంప్లీట్గా మరిగిపోవాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉండాలండి. సో మీడియంగా ఉంటే మనకి చట్నీ కన్సిస్టెన్సీ ఎలాగ ఉంటుంది, సో ఆ కన్సిస్టెన్సీ లాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అలా వస్తే మనకి సరిపోతుంది అనమాట. ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, మనం అన్నీ దీంట్లో ఫ్రై చేసుకుంటాము. దానికోసం నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సో దాంట్లో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ కప్పు ధనియాలు వేసుకుంటున్నాము. మనం సాల్ట్ తీసుకున్నాం కదా, సో అదే గ్లాస్ ధనియాలు వేసుకుంటున్నాము. ధనియాలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతోటి చింతపండు అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుంటామండి. సో ఎండుమిర్చి కూడా మనం చింతపండు ఏ కప్పుతోటి అయితే తీసుకున్నామో అదే కప్ తోటి ఎండుమిర్చి తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. సో అవి కూడా వేసేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎంత చక్కగా అయితే ఫ్రై చేసుకుంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. సో కరివేపాకు కూడా బాగా డ్రై అయిపోవాలన్నమాట. ఇది మన డైజెషన్ కూడా చాలా మంచిది ఈ పచ్చడి. అలాగే దీంట్లో ఒక పాయ వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. సో కరివేపాకు వేయడం వల్ల మన జుట్టుకి కూడా చాలా మంచిది. నేను యూజువల్గా ఇంకొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ కూడా మంచిదే కాబట్టి. సో కరివేపాకు వేసుకోవడం వల్ల కొంచెం మనకి డార్క్ కలర్ అని వస్తుంది. అలా వచ్చినా పర్లేదండి, మనకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట ఈ పచ్చడి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను. సో నేను మిక్సీ పట్టేసుకున్నాను ఎండుమిర్చి ఇవన్నీ కూడా. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు ఉంది కదండి, అది కూడా వేసేసుకొని 2 మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటాం అనమాట. సో తాలింపు అనేది నేను షూట్ చేయడం మర్చిపోయాను. ఏం లేదండి, తాలింపు కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, దాంట్లో వేసేసుకుని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సో మనకి చట్నీ అయితే ఈ రకంగా రెడీ అయిపోతుంది.
ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.